A very good afternoon to the media persons and all the Congress party senior leaders over here, and especially to Nellore district president Nagaraju ji and all other youth Congress members over here. Today, as a part of our district tour, we are here in Nellore district, and as Youth Congress have initiated two very important campaigns, Shakti Abhiyan and Naukri Do Nasha Nahi campaigns. So today we are going to talk about these two campaigns in this press conference. Shakti Abhiyan is surrounding about Adi Abadi Pura Haq, which empowers the grassroots level leaders, women leaders, and give them equal representation and equal and fair rights to represent themselves in the local body, in the assemblies, and in the parliament. At the same time, a very important campaign, Naukri Do Nasha Nahi, to combat the present unemployment situation all across the nation. The Indian Youth Congress is fighting aggressively right from the central to the state level to the district level about the unemployment issues which are faced by today's youth. So finally, I just wanted to conclude by saying that Indian Youth Congress is an organization which fights always for people cause, for their issues on the ground, and aggressively our district youth congress president is also committed here in Nellore district to fight against all these issues faced by today's youth. Thank you so much for giving this opportunity. Campaign ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇనిషియేట్ చేసింది. ఆ క్యాంపెయిన్లో ఏంటంటే ఇందిరా ఫెలోషిప్ లాంచ్ చేసింది. ఆ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ద్వారా నాన్ పొలిటికల్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది, వేరిన్ వాళ్ళకి మనం గ్రూమ్ చేస్తాము, ట్రైన్ చేస్తాము. పొలిటికల్ ఇప్పుడు ఇష్యూస్ ఏదైతే ఉన్నది, పొలిటికల్ సినారియో ఏముంది, మన రాజకీయ పరంగా మన దేశం ఎక్కడ పోతుంది, అన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అండ్ తద్వారా మనం వాళ్ళకి పొలిటికల్గా ఎంపవర్ చేస్తాము. సో ఇందిరా ఫెలోషిప్ is all about women empowerment in politics. So this campaign we are taking it very vigorously, and we urge every passionate woman to join Indira Fellowship to empower themselves and contribute towards the development of our nation. Thank you so much. నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాకు చేరుకున్నాం. ఈ యొక్క పర్యటన ఉద్దేశం ఏంటంటే నౌకరీతో నషా నహి అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. అలాగే శక్తి అభియాన్, ఇండో ఫెలోషిప్. ఈ నౌకరీతో నషా నహి అంటే ఏంటంటే ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నిరుద్యోగ సమస్య నుంచి వాళ్ళకి ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పేసి మా ఆలోచన యువజన కాంగ్రెస్ తీసుకుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు అనివ్వండి, కూటమి ప్రభుత్వం అనివ్వండి, ఇక్కడ విద్యార్థులకు కానీ యువకులకు కానీ నిరుద్యోగం లేకుండా నిరుద్యోగ నిర్మూలన చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రగల్భాలు పలికారు. మరి ఈరోజు చూస్తే ఒక్క ఉద్యోగం లేదు, విద్యార్థులు మత్తులకు బానిసలు అవుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో మేము యువజన కాంగ్రెస్గా ఏం చెప్తున్నామంటే, మీరు విద్యార్థులకి యువజనులకి నిరుద్యోగం నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా మీరు ఏం ప్రణాళిక చేస్తున్నారు, ఆ ప్రణాళిక బయటకు పెట్టండి. విద్యార్థులు యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగం నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోని నోటిఫికేషన్ చేయండి. దాని తాలూకా ఏపీఎస్సి మొన్నే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటే దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, మీరు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ మీకు దొరికింది, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంప్లాయ్మెంట్ దొరికింది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. మరి ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా మీరు ప్రణాళిక చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. విద్యార్థి యువకులు మత్తుకు బానిసలు అవ్వకుండా చూడాలని మేము అడుగుతా ఉన్నాం. మరి
శక్తి అభియాన్ ఇందిరా ఫెలోషిప్ అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం ఉండేటప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాల్సిన దిశగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటాలు చేస్తూ మరి కల్పించే విధంగా ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, లేదా సమాజంలో ఉండి పొలిటికల్ గా ఉండి, ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ లో కానివ్వండి, మహిళల సాధికారత ముఖ్యం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ తరఫున మేము ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చూస్తా ఉన్నాం. త్వరలోనే ఈ యొక్క కార్యక్రమానికి ఇంద్రో ఫెలోషిప్ లో ఒక శక్తి క్లబ్స్ అని క్రియేట్ చేసి రాష్ట్రం అంతటా ఈ యొక్క అందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం పెద్ద కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అలాగే ఈ నౌకరీతో నషాదో అనేది దేశంలో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్కార్ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయానికి మేము త్వరలో పెద్ద ప్రణాళిక చేసి ఈ మత్తు విడండి యువకులారా, మన దేశ భవిష్యత్తు మన చేతిలో ఉంది, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది, మరి దీని మీద మీరు అవగాహన కల్పించే విధంగా మీ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి దీని మీరందరూ కూడా సహకరించి మరి యువకులకి నిరుద్యోగ సంబంధించి కాపాడండి అని చెప్పేసి ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం.